కాలం ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని చూసుకొని సరిపోయింది, కానీ వాళ్ళు తమ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి, దానికోసం ఏం చేయాలి అన్న ఆలోచన వదిలేశారు. విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా? రెండవ పాయింట్, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా అంటే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అని యేసయ్యే చెప్పాడు, ఉపవాస ప్రార్థనల వలన అని. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దని. ఎలా అభివృద్ధి చెందిద్దో నీకు దమ్ముంటే చేసి చూడు, నువ్వు చేసి చూడు. ఎలా అభివృద్ధి చెందిద్దో చేసి చూడు. నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే నిజంగా తాగుబోతాడు, కానీ ఆరంగారంగా మందు తాగినట్టు తాగుబోతాడు తాగుతుంటాడు. గమనించారో లేదు మీరు? కాస్త దిగిందంటే చాలు మళ్ళీ అడుక్కొనైనా పోయి తెచ్చుకొని తాగుతాడు. వాడేమో ఆ మత్తుకి. నేను చెప్పినట్టు నువ్వు ఏ కొంచెం గ్యాప్ వచ్చినా మోకాళ్ళు వేయటం అలవాటు చేసుకో, ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకో, దేవునితో సంభాషించడం అలవాటు చేసుకో, దేవునికి మనసును ట్యూన్ చేయటం అలవాటు చేసుకో. నీకు తెలియకుండానే నీలో విశ్వాసం అభివృద్ధి చెందకపోతే అప్పుడు అడుగు. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం బలహీనపడిద్ది. ప్రార్థనా జీవితం నువ్వు ప్రజ్వలింపజేసుకుంటా ఉంటే, ప్రార్థనలో నువ్వు మండుతూ ఉంటే నీలో విశ్వాసం గ్రోత్ అయింది. ఇది నిజం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గుర్తు రాసుకో. నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. యేసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే అని అడిగారు. అందుకు ఆయన అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము. మరి అట్లయితే నువ్వు అక్కడ విశ్వాసం లేదు మీకు అన్నావు కదా, విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నావు కదా, మరి ఇక్కడ విశ్వాసం వ్యవహారం ఎత్తకుండా ప్రార్థన వ్యవహారం ఎత్తుతావేంది అని మనం అడుగుదాం యేసయ్యను. అప్పుడు యేసయ్య ఇచ్చే సలహా సమాధానం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం ద్వారానే విశ్వాసం వృద్ధి చెందిద్దిరా బాబు అని. నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు ప్రార్థనా జీవితం వృద్ధి అయితే మనకు తెలియకుండానే విశ్వాసం మనలో వృద్ధి అవుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లితే విశ్వాసం తరిగిపోతుంది. ప్రారంభంలో మన విశ్వాసం భగ్గున మండింది, తర్వాత ఎందుకు మన విశ్వాసం సన్నగిల్లిందో చెప్పనా? ఒకటే ఒక కారణం. ప్రారంభంలో కొత్తగా వింత పాతగా రోత అన్నట్టు, కొత్త వింత కదా, పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేశాం. ఏ కొంచెం అవకాశం వచ్చినా మోకాళ్ళు వేయటం, హల్లెలూయా 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 స్తోత్రం 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 అంట మొదలుపెట్టాం. అప్పుడు ఆ ప్రార్థన అలాగనే ఉంది, దాని పట్టు విశ్వాసం యొక్క శక్తి అలానే పనిచేసింది.